న్యాయవాదులు తమ విధులను కోర్టులలో బాధ్యతాయుతంగా నిర్వహించాలని న్యాయవాద పరిషత్ జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాసమూర్తి అన్నారు. యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలని సూచించారు. ఆదివారం నల్గొండ నగరంలో న్యాయవాద పరిషత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున న్యాయవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. న్యాయవాదులు తమ విధులను కోర్టులో మరియు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వహించాలని, యువ న్యాయవాదులు నిరంతరం కేసులను చదువుతూ సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి న్యాయవాది చట్టాల మీద పూర్తి అవగాహనతో ఉండాలని అన్నారు. అంతేకాక జాతీయ భావం, పేద ప్రజల పట్ల సేవాభావం కూడా కలిగి ఉండాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి సునీల్, కేంద్ర కమిటీ సభ్యులు మేరెడ్డి నరసింహారెడ్డి, కవిత, గౌరీష్ జీ, సోమంచి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు నల్గొండ జిల్లా కార్యదర్శి చొక్కాల నాగరాజు, సీనియర్ న్యాయవాదులు నూకల నరసింహారెడ్డి, నూకల సంధ్యారాణి, పల్లపోయిన శ్యామ్ సుందర్, నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు రాంప్రసాద్, హరే రామకృష్ణ, రమేష్, నరేష్, ఏమిరెడ్డి సుమశ్రీ, వాణి, మల్లేష్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. న్యాయవాది పరిషత్ తెలంగాణ ప్రాంత స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ ఈరోజు నల్గొండలో జరుపుకుంటున్నాము. ప్రతిసారి ఒక్క జిల్లాలో ఇది జరుపుకోవడం మొదటి నుంచి జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి, అన్ని కోర్టు సెంటర్ల నుంచి ఎవరైతే న్యాయవాది పరిషత్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా పాల్గొన్నారు. వివిధ అంశాలను ఇక్కడ చర్చించడం జరిగింది. న్యాయవాదుల సమస్యలు, సామాజిక సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రజలకు న్యాయ సేవ చేయడము, న్యాయ కేంద్రాల ఏర్పాటు, అలాగే కొన్ని కార్యక్రమాలు, మహిళా దినోత్సవము, వీటన్నీ జరుపుకోవడము, యువ న్యాయవాదుల దినోత్సవం జరుపుకోవడము, ఇట్లాంటి వాటిని అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇది ఒకరోజు కార్యక్రమం. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇది జరుగుతుంది. నల్గొండ జిల్లా హోస్ట్ చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి అనుసంధానంగా ఇక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ నల్గొండ యూనిట్ దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నల్గొండలో చేయడం జరిగింది. ప్రత్యేకించి న్యాయవాదులకు డే టు డే యాక్టివిటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాటి గురించి పరిష్కార మార్గం, అదేవిధంగా ఉమెన్ అడ్వకేట్స్ వారికి ఉన్న ఇబ్బందుల గురించి ఇక్కడ చర్చించడం, రెజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటి మీద రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కు పంపడం జరుగుతుంది. వాటి పరిష్కారానికై దీని ముఖ్య ఉద్దేశం న్యాయవాదులు డే టు డే యాక్టివిటీస్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్కు ఏ విధంగా మనం చేయగలుగుతాము, సత్వర న్యాయం ఏ విధంగా చేయగలుగుతాము, ఫ్యూచర్ కార్యాచరణ న్యాయవాది పరిషత్ ఏం చేయగలుగుతుంది, జనరల్ పబ్లిక్ ఎలా మనం సహాయపడగలుగుతాము అన్న దాని మీద ఇక్కడ తీవ్ర చర్చ జరుగుతుంది. దాని ద్వారా పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. జాతీయ అధివక్త పరిషత్ నేషనల్ కాన్ఫరెన్స్ డిసెంబర్లో 26-28 డిసెంబర్ 2025లో వడోదరా, జోధ్పూర్లో వీ హ్యాడ్ ఎ కాన్ఫరెన్స్. ఆ పర్టికులర్ కాన్ఫరెన్స్లో 4 రెజల్యూషన్స్లో ఒక్క రెజల్యూషన్ మోర్ పర్టికులర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఉమెన్ అడ్వకేట్స్ మీద ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. క్రియేటింగ్ ఎ సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ ప్రొఫెషనల్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఉమెన్ అడ్వకేట్స్. ఇవాళ మన అఖిల భారతీయ అధివక్త పరిషత్ నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఆ విషయము అందరితో చర్చించారు. వేరిన్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు మన అధివక్త పరిషత్లో కంపల్సరీ లేడీ ఈజ్ ఎ మస్ట్. సో ఆ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్ బై ఏ ఉమెన్ అడ్వకేట్. సో అధివక్త పరిషత్ టేక్స్ ఇన్ టు నోట్ దట్ ఎవ్రీ మీటింగ్లో ఉమెన్ అడ్వకేట్స్ ఆల్సో టు బీ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. ప్రతి మీటింగ్ కానివ్వండి, ప్రతి దాంట్లో ఉమెన్ అడ్వకేట్స్ పార్టిసిపేట్ along with the men advocate and we make it a grand success. So for everything, women includes the word WOMAN, men. So women is inclusion with men, where we work along with them together. Thank you very much for giving this opportunity.